తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న తండ్రి కుమారులకు కలిసి మద్యం తాగడం అలవాటు. ఆ క్రమంలో మత్తులో మద్యం సీసాలో ఉంచిన పురుగు మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుమారుడు మృతి చెందాడు. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయగూడెంలో జరిగింది. వంగల వెంకటేశ్వరరావు, వంశీకృష్ణ తండ్రి కుమారుడు. వెంకటేశ్వరరావు గురువారం పొలంలో పురుగుమందు చల్లి మిగిలింది ఖాళీగా ఉన్న మద్యం సీసాల పోసి ఇంటికి తీసుకొచ్చాడు. దారిలో మద్యం సీసా కొన్నారు. ఇంట్లో రెండింటినీ ఒకే చోట పెట్టారు. ఆ రోజు రాత్రి తండ్రి కుమారుడు మద్యం తాగుతూ మత్తులో పొరపాటున మద్యం సీసాలోని పురుగుమందు తాగేశారు. దీంతో అస్వస్థతకు గురై వాంతులు కావడంతో వెంకటేశ్వరరావు భార్య ఇద్దరిని గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం తొలుత రాజమహేంద్రవరం, తర్వాత కాకినాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వంశీకృష్ణ శుక్రవారం మృతి చెందాడు. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. వంగల వెంకటేశ్వరి ఆయన కూలి పనికి వెళ్తూ ఉంటాడు. వాళ్ళ అబ్బాయి కూడా ఏదో పని చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇందులో పురుగు మందు కొట్టడానికి వెళ్ళొచ్చి అది ఆ మోటార్ సైకిల్ కవర్లో ఉంది. అయితే వారికి సాయంత్రం పాటు కొద్దిగా మందు తాగుతూ అలవాటు ఉంది. అది ఏం చేశారంటే ఆ మందు తాగిన దాని మీద ఇదే మందు అనుకుని దానిలో కొద్దిగా కలుపుకుని తాగడం వల్ల వంశీ వెంటనే వారిని కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడే శుక్రవారం నాడు సాయంత్రం ఈ వంశీ చనిపోవడం జరిగింది. ఈ వెంకటేష్ చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు అనమాట.